గొంతు నొక్కే ప్రయత్నమా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియా ప్రతినిధులను నోటీసులు జారీ చేస్తారా? వాస్తవాలను వెలుగులోకి తీసుకొని వస్తే నోటీసులు ఇవ్వడం సరికాదు. ఎమర్జెన్సీ సమయంలో కూడా జిల్లాలో మీడియాకు నోటీసులు ఇవ్వలేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నిరంకుశ పాలన. పుడిపర్తిలో మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రసారం చేసినటువంటి మాధ్యమాల మీద, టీవీల మీద, పత్రికలకు నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఆధారాలు తీసుకురండి అని చెప్పి ఈరోజు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవాడి గొంతు నొక్కడంలో ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే వాళ్ళని సంబంధించి అరెస్టులు చేస్తుంటుంది, వాళ్ళని జైలుకి పంపిస్తుంటుంది. పత్రికలు రాస్తే, టీవీలు చూపిస్తే మీకు సంబంధించినటువంటి పత్రికలు చూపించేటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్లో ప్రచురించేవాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయా? వాటి మీద ప్రశ్నించడానికి పోలీసులకు కనపడటం లేదా? అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా ప్రశ్నిస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త ప్రసారం చేస్తే, వార్త రాస్తే వాళ్ళందరి మీద మేము ఈరోజు నోటీసులు ఇస్తాం, మీరందరూ హాజరుగాండి అని చెప్పి ఇవ్వడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది. బహుశా ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దారుణంగా మీడియాని వేధించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది, మీడియాని వేధింపులకు గురి చేస్తే వాళ్ళు 1కి 10 రెట్లు రాస్తారు తప్ప చంద్రబాబు నాయుడునో, లోకేష్నో, మరొకరినో చూసి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. కలం పొదినేంటి అనేటువంటి చూపిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసేటువంటి సిగ్గుమాలినటువంటి పనులు ఆపేసి, మానేసి మీడియా మీద మీరు కక్ష సాధింపులకు పాల్పడకుండా మీడియా ఇచ్చేటువంటి వాస్తవాలు ఏదన్నా ఉంటే మీ దగ్గర వివరణ ఉంటే ఇవ్వండి. ఎస్పీ గారు ఒక వివరణ ఇచ్చారు, దాని మీద రిజైండర్ అనేటువంటిది అందరూ కూడా ఖండన ఇచ్చిన తర్వాత ఆ ఖండన అన్ని పత్రికలు రాశారు. రాసిన తర్వాత ఆ ఖండనకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి వివరణ అసంపూర్తిగా ఉంది, దాని మీద కొంత వివరణ ఇస్తే బాగుంటుంది, జరిగినటువంటి మాట వాస్తవం, కస్టోడియల్ డెత్ అని మేము చెప్పిన తర్వాత ఎస్పీ గారు కూడా ఏం మాట్లాడలేకపోయాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు పోలీసు చూపించలేకపోయింది. దానివల్ల ఈరోజు మేమేదైతే చెప్పామో ప్రెస్ మీట్లో అది రాశారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు రాసింది కూడా ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాస్తవాలు వెలుగు చూసినా, కస్టోడియల్ డెత్ జరిగినా, మేము చంపేసినా, బూడిద కూడా మిగల్చకుండా, వాళ్ళని తగలబెట్టేసి బూడిద కూడా మిగల్చకుండా పోయినా, వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు మా పోలీసు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నా మీరు మాత్రం రాయడానికి లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అది ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగేటువంటిది ఉండదు. మీడియా వాటికి అన్నిటికీ భయపడుతుందని నేను అనుకోవటం లేదు. ఏదేమైనా సరే మీడియాకి సంబంధించి ఇటువంటి అసంబద్ధమైనటువంటి చేష్టలకు ఏదైతే ఈ ప్రభుత్వం పూనుకుంటుందో, పోలీసులు పూరుకొల్పి వాళ్ళని భయపెట్టాలని చూస్తుందో అటువంటిది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా అటువంటి కక్ష సాధింపుల్ని, మీడియా పైన కక్ష సాధింపులు మానుకుంటే మంచిదని కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.